తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. దసరా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్లకు వెళ్తారనేది వార్తలు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నారు సార్. అది ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అయినా, ప్రెస్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా, పర్యటన అయినా ఒకే లక్ష్యంతో చేస్తారు. నెంబర్ 1, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ఏ అంశాల మీద నిలదీయాలి, ఎట్లా ప్రజల్ని ఆలోచింపజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ఏం చేయాలి, ఈ బహుముఖ వ్యూహంతో జగన్ గారు ఉంటారు. అసెంబ్లీ పోయినా అదే స్ట్రాటజీ, మీడియా సమావేశం పెట్టినా అదే స్ట్రాటజీ, పెళ్లికి పోయినా అదే స్ట్రాటజీ, పరామర్శకు పోయినా అదే స్ట్రాటజీ, సమస్యల మీద ప్రజల్లో పోయినట్టు. ప్రతిపక్ష పాత్ర ఏంటి? అసెంబ్లీకి పోయారా? నో డౌట్ అసెంబ్లీకి పోవాలని మనందరూ కోరుకుంటాం. డెమోక్రసీలో అసెంబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ వేదిక. అసెంబ్లీకి పోతేనే సమస్య పరిష్కారం అవుతుందని, లేదా అసెంబ్లీకి పోకపోతే ఎవరు పట్టించుకోరనే దానికి ప్రామాణిక వాళ్ళే లేవు. అంత మాత్రం అసెంబ్లీకి పోవాలి అన్నది ప్రాథమిక బాధ్యత. మనందరూ జగన్ గారైనా ఇంకొకరు అసెంబ్లీకి పోవాలని కోరుకుంటాం. అసెంబ్లీకి పోకపోతే ఇంకేమీ కాదు, జగన్ గారు ఏమీ చేయట్లేదు అనేది మూర్ఖత్వం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశాలతోనే పెద్ద ఛాలెంజ్ ఎత్తుతున్నాడు. మీడియా సమావేశాలు పెడితే ఇంకా మీడియా సమావేశాల్లో ఆయన హావభావాలపైన, ఆయన కొన్ని వాడే డైలాగుల పైన ఒక నెల రోజులు మళ్ళీ ఇంకొక మీడియా సమావేశం పెట్టేంతవరకు అదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే గట్టిగా కొడతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి పోతాడా పోడా, లేదా ఇంకో పద్ధతిలో పోతాడా పోడా అనేది ఆయన పార్టీ నిర్ణయించుకుంటుంది. కానీ ప్రజల్లో ఒక ఆసక్తి ఏముందంటే జగన్ గారు అసెంబ్లీకి కూడా వెళ్ళాలి, వెళ్ళి ఆడగడ గట్టిగా మాట్లాడాలి, వెళ్తాడు, ప్రభుత్వాన్ని ఇరుకును పెడతాడు, ఇప్పటికే 1.5 year అయింది అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది. కానీ ఇక్కడ ఆలోచింపజెప్పే విషయం ఏంటంటే ఏ చర్చ జరిగినా జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడుస్తూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అధికార పార్టీ చుట్టూ నడవాలి చర్చ, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చుట్టూ నడుస్తుంది. దాని కారణం అధికార పార్టీ కూడా ఎక్కువ కార్నర్ చేసే ప్రయత్నం చేయడం వల్ల మోర్ ఫోకస్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నాడు, రేపేం ఆలోచిస్తున్నాడు, ఎల్లుండి ఏం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న సాయంత్రం నుంచి ఒక 2-3 గంటలు ఒక పెద్ద హల్చల్ చేసింది ఒక వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి తిరుమల పర్యటన రాబోతున్నారు అని ఒక వార్త ఎవరో రూమర్స్ వదిలారు. ఆ రూమర్ అని కూడా చూడుకోకుండా జనమంతా జగన్ గారు కానీ తిరుమలకు వస్తే మళ్ళీ సమ్ ఎక్స్ ఏం చేస్తాడు, తమ్ వై ఏం చేస్తాడు, ఎలాంటి అలజడి సృష్టిస్తారు అంటే జగన్ చుట్టూ పాలిటిక్స్, జగన్ చుట్టూ పాలిటిక్స్ పరిభ్రమిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఆయన గెలిచినా ఓడినా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి అసెంబ్లీకి పోతాడా పోరా, బహుశా ఇప్పటి వరకు అయితే ఆయన పోయే ఆలోచన లేదు. రీజన్ ఏంటంటే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా యాజ్ పర్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం గుర్తించాలని కోరుతున్నాడు. అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆలోచించినప్పుడు ఆయన కోరికని డినై చేయడానికి లేదు. అది కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేస్తే మామూలుగా అసెంబ్లీ కానీ ప్రభుత్వం ఏం చెప్పాలి, బయట చెప్తున్నారు కదా 10% లేదు కాబట్టి మేము ఆయనకి ఇవ్వలేము అని కోర్టుకు చెప్పరు. కారణం ఏంటంటే అది నిబంధనలు లేదు కాబట్టి. సాంప్రదాయంగా మారింది 10% ఉండేదని. అదే సందర్భంలో 10% లేకుండా కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఎవరు మేజర్ అపోజిషన్ ఉంటే వాళ్ళకి ఇచ్చే అలవాటు. కాబట్టి ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. బహిరంగ మాట్లాడింది కోర్టు ముందు మాట్లాడేదానికి ప్రభుత్వం అధికారికంగా స్పీకర్ ఇచ్చేవచ్చు కదా, ఒక లెటర్ రాశాడు ఆయన స్పీకర్ కూడా. ఆ లెటర్ పైన స్పీకర్ కార్యాలయం ఇచ్చేవచ్చు కదా, నీకు 10% లేదు కాబట్టి ఇవ్వలేము అని చెప్పట్లేదు. అంటే అర్థం ఏంటంటే అది నిబంధన లేదని. కానీ ఇవన్నీ మోర్ అండ్ మోర్ ఎక్స్పోజ్ చేస్తుంటారు. అయితే అసెంబ్లీకి పోతారా పోరనేది ఇప్పుడు చెప్పలేం. కానీ ప్రజెంట్ ఆయన స్ట్రాటజీ చూస్తున్నప్పుడు పోడు, ప్రభావితం చేస్తాడు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీకి పోకపోయినా ప్రభుత్వాన్ని అసెంబ్లీకి పోతే ఎంత గట్టిగా నిలదీస్తాడో అంతకన్నా గట్టిగా వార్త కూడా ఉంది కదా ఇప్పుడు. నో డౌట్ ఆయన జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంగా ఆయన కార్యకర్తలు నేరుగా కలవాలనుకుంటున్నాడు. గ్యాప్ ఉంది కదా, కార్యకర్తలు నేరుగా జగన్ గారితో మాట్లాడాలనుకుంటున్నారు, గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి చెప్పాలనుకుంటున్నారు అనే ఒక చర్చ అయితే ఉంది. అది నాకు తెలిసి జనవరి నుంచే ప్రారంభమై ఉండాలి. సమయం, ఇతర కారణాలు. ఆయన ఎక్కువ ఏం చేస్తున్నా అంటే పార్టీ శ్రేణులు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి వాయిదాల పైన వాయిదాలు వేస్తున్నాడు, ఇది మళ్ళీ తప్పించుకోవడానికి కోసమనా అనే ఒక చర్చ ఉంది మీడియాలో కూడా. అది తప్పు. జిల్లాల పర్యటన వాయిదేయడంలో కానీ జిల్లాల పర్యటన ఫిక్స్ చేయడం ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఏంటి అలిగేషన్స్? జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కీలకమైన పార్టీ కార్యకర్తలకు మధ్య అడ్డుగోడలు వచ్చేసినాయి. అది కోటర్ అందామా, లేదా లీడర్ అందామా, లేదా ఎమ్మెల్యేస్ అందామా, ఎవరైనా సరే లీడర్కి కేడర్కి మధ్య గ్యాప్ పెంచారు. ఇది ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మినిమం ప్రాథమిక ఏర్పాట్లు చేసుకోకుండా జిల్లా పర్యటనకు వచ్చారనుకోండి,
అంటే ఉదాహరణకు తిరుపతికి వచ్చాడు, లేకపోతే చంద్రగిరికి వచ్చాడు, లేకపోతే చిలకలూరుపేట, ఏదైనా సరే ఒక నియోజకవర్గానికి జగన్ గారు వస్తున్నానంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి చెప్తారు. ఇంతవరకు ఉన్న ఆరోపణలు ఏంటి? ఆరోపణ ఏంటంటే జగన్ గారికి ఈ మేజర్ క్యాడర్కి మధ్య ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అడ్డుగోడలుగా మారారు అనే కదా విమర్శ. ఇప్పుడు జగన్ గారు నేరుగా వచ్చారనుకోండి, ఎవరు ఏర్పాటు చేయాలి? కార్యకర్తలు 50 మందో 60 మందో ముఖ్య కార్యకర్తల సమావేశం అంటారు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ నియోజకవర్గ సంబంధించి ఏం చేస్తాడు? కీలకమైన వ్యక్తులు కాకుండా ఎవరు మాట్లాడరో తన ఏడ కంప్లైంట్ చేస్తారని తమకు కావాల్సిన కూర్చోబెడతాడు. అప్పుడు ఇంకా జగన్ గారు పర్యటన చేసినా లాభం లేదు, అదే విమర్శలు ఉంటాయి. అందువల్ల జగన్ గారు వ్యూహాత్మకంగా ఏం చేశాడంటే, జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు, జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి సృష్టించాడు. అదేంటంటే ఫస్ట్ కమిటీలు వేయండి అన్నాడు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి బుద్ధి పుట్టినోని కమిటీలు వేయరు, ఎందుకంటే ఇప్పుడు పని చేయాలి కదా. అధికారంలో ఉంటే దబాయించుకొని ఎవడంటే వాడు పని పెట్టేస్తే జరిగిపోతుంది పని. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వక తప్పదు. కాబట్టి నియోజకవర్గ జిల్లా మీటింగులు, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు అన్నీ వేసేసి అవన్నీ సెంట్రలైజ్డ్గా పేర్లు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్ళిపోతున్నాయి. రేపు జగన్ గారు ఒక నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యొక్క దయాదాక్షిణ్యాల బట్టి క్యాడర్ మీటింగ్కి రారు. రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచే పేర్లు వచ్చేస్తాయి. మీ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు ఉంటే జిల్లా అధ్యక్షుడు, అనుబంధ సంఘాలు ఉంటే వీళ్ళందరూ పేరు వీళ్ళు పిలవండి అంటారు. వాళ్ళు ఎందుకంటే 10% తమకు కావాల్సిన వాళ్ళు పిలవచ్చు, ఆపేయవచ్చు. కానీ 90% నిజమైన కార్యకర్తలు వచ్చాల్సిన పరిస్థితి సృష్టించాడు జగన్. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా చాలా కమిటీలు వేయడం అవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత జగన్ గారు వస్తే నిజమైన కార్యకర్తలు వస్తారు, పనిచేసే వాళ్ళు వస్తారు, వాళ్ళు రావాల్సిన అనివార్యతను సృష్టించాడు. వాళ్ళు వస్తే కరెక్ట్ పిక్చర్ జగన్కి వెళ్తుంది. ఏ గ్యాప్ అయితే ఫిలప్ అదే వ్యూహాత్మకంగా అయినా ఆ పని పూర్తిగా అదిగట్టు వాయిదా వేశాడు. బహుశా నేను అనుకుంటుంది ఆ పార్టీ చివరి దశకు వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు యాజ్ ఫార్ యాజ్ ఎర్లీ వెళ్తాడు, తొందరగా వెళ్ళే అవకాశం ఉంది జిల్లాలకు. ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి 2 ఏళ్ళు అయిపోతుంది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి. రెండోది మహా అంటే మొత్తం 175 నియోజకవర్గాలు ఇట్లా చేయాలంటే 1 year పడుతుంది, 6 నెలల నుంచి 1 year, అంటే 3 ఏళ్ళు అయిపోతుంది. అప్పటికి మళ్ళీ ఆయన పాదయాత్ర ఆ మాసు గెలిపే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ ఎర్లీ ఆ పాతది ప్రారంభమవుతుంది. ఈ వ్యూహాత్మక కారణాలు ఇచ్చే వాయిదా పడుతుంది. కాబట్టి ఆయన అసెంబ్లీకి ఈ రోజుకి వెళ్ళడు, రేపు ఏమనుకుంటారో తెలియదు. అసెంబ్లీకి వెళ్తాడో లేదో కానీ ప్రజల్లోకి వెళ్తాడు, క్యాడర్లోకి వెళ్తాడు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే చర్యలు, ఇరుకును పెట్టే ప్రయత్నాలు రాజకీయంగా జగన్ గారు చేస్తారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,